వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు ప్రత్యేకం మటన్ దాల్చా జీరా రైస్. దీని కాంబినేషన్తో మీకు చూపించబోతున్నాను, రండి. మనం మటన్ దాల్చా చేస్తూ ఉన్నాము. మటన్ దాల్చా హైదరాబాద్ స్పెషల్ ఇది. ఈ మటన్ దాల్చాకు కావాల్సిన వస్తువులలో మనము శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పెట్టుకున్నాము. తర్వాత సోరకాయలు, చింతపండు పులుసు కూడా నానబెట్టి పెట్టుకున్నాము. పొడుగు ఆనియన్ కట్ చేసుకున్నాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటికి కావాల్సిన పదార్థాలు. వీటితో పాటు మటన్ కూడా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఈ సొరకాయలను ఈ విధంగా మనం డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాం. అంటే కొత్త వెరైటీ కొరకు బాగా చూస్తే బాగా కనిపిస్తుంది అని. ఈ మటన్ దాల్చాలోకి టమాటాలు కూడా కావాలి. ఇది వైట్ రైస్ మనం పెట్టుకున్నాము ఒక 3 కప్పులు. ఎందుకంటే దీంతో జీరా రైస్ చేసుకుందాం. ఎందుకంటే మటన్ దాల్చాకి జీరా రైస్తో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక మటన్ తీసుకున్నాం కదా, ఈ మటన్ కొంచెం ఫ్రై చేసుకుందాం, కొంచెం దాల్చాలోకి వాడుకుందాం. ఈ జీరా రైస్ను ఈ మటన్ దాల్చా కలుపుకుంటే డెడ్లీ, ఏం కాంబినేషన్ అనుకుంటారు, సూపర్ ఉంటాయి అవి. ఇప్పుడు మనము ఈ కుక్కర్ పెట్టుకొని ఈ కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో ఈ 1 కప్పు మనము శనగపప్పు నానబెట్టుకున్నాము. 1 కప్పు శనగపప్పును ఇప్పుడు కుక్కర్లో ఉడికిస్తాం. మంచిగా మెత్తగా ఉడికించాలి. దీన్ని మంచిగా ఉడకాలంటే కనీసం ఒక 4-5 విజిల్ పైనే కావాలి. అట్లా అవుతేనే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇది పప్పు ఉడకబెడుతున్నాం కదా, ఈ పప్పు ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాల్చాలోకి మనం ఓన్లీ బోన్స్కి సంబంధించిన మటన్ తీసుకుందాం. ఇది దాల్చాలోకి వాడుకుందాము. ఇదేమో మటన్ ఫ్రై చేసుకోవడానికి వాడుకుందాం. ఇలా మనము ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఈ ఆనియన్ కూడా గోలాలి. కొంచెం కరివేపాకు, టమాటా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ దాల్చా కూరకు మనము ఇప్పుడు టమాటా ఆనియన్ ఉడుకుతుంది కదా, దానిలోనే ఇప్పుడు అన్ని బోన్స్ మాత్రమే తీసుకున్నాను. దీనిలో ఈ బోన్స్ సూప్ తోటే దానికి దాల్చాకు టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని వేసి ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని ఒక 6 విజిల్ల వరకు మంచిగా ఉడికిద్దాం. దీన్ని ఇప్పుడు జీరా రైస్కి మనం ఆయిల్ లోపల పట్టా వేసుకున్నాము. పట్టా తర్వాత ఇప్పుడు లవంగాలు వేసుకుంటున్నాం. లవంగాలతో పాటు 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాం కదా. ఇవి అంతా కూడా నూనెలో మంచిగా గోలాలి, మంచి కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు దీంతో పాటు ఒక 5-6 ఇలాచీలు వేసుకున్నాం కదా. ఇవి కూడా మంచిగా ఒక 5-6 కాజు పీస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనము జీరా రైస్ చేసుకుంటున్నాం కదా, ఈ జీరా రైస్ ఇప్పుడు మటన్ దాల్చా ఎక్కుందాం. దీంతో స్మూత్గా చేసుకుంటే దానికి పప్పు రావద్దు అంటే మంచిగా దీన్ని మంచిగా స్మూత్ చేసుకుందాం. ఇప్పుడు జీరా రైస్కి మెయిన్గా కావాల్సింది జీలకర్ర. ఈ జీలకర్రను ఎన్ని క్వాంటిటీ అంటే ఎంత మంచిగా వేసుకుంటే అంత రైస్కు పట్టుకొని సూపర్గా టేస్ట్ వస్తుంది. ఇది జీరా రైస్కు జీలకర్రతోటే ఇప్పుడు ఆయిల్లో అన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక 4-5 పచ్చిమిరపకాయలు. ఇవి మంచిగా వేసుకొని ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ అంటే అన్ని గోల్డెన్ బ్రౌన్ కాదు, పచ్చిమిరపకాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ రావు కాబట్టి మంచిగా గోలాలన్నట్టుగా నూనెలో. ఇప్పుడు మనం దీనిలో రైస్ వేసుకోవాలి. మనం రైస్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా. రైస్ అంతా పుల్లలుగా రైస్ ఏదో మంచిగా ఉంది కదా. ఇప్పుడు దాన్ని మనం దీనిలో కలుపుకుందాం. కలుపుకొని మిక్స్ చేసుకొని దీనిలో సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి.
ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. మంచిగా సన్నగా దరుకున్నాం కదా, ఆ కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీరతో పాటు సరిపోయేంత సాల్ట్, దాదాపుగా మనకు ఒక టీ స్పూన్ పైన, అంటే 1.25 టీ స్పూను సాల్ట్ వేసుకున్నాం. ఎందుకంటే మన 3 కప్పుల రైస్ కాబట్టి. ఇప్పుడు ఈ రైస్లో మనము కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాం. ఎందుకు స్ప్రింకిల్ చేసుకుంటున్నాం అంటే, మనం రైస్ కుక్ చేసిన తర్వాత అది ముద్దలు ఉంది కదా, ఈ పైన వాటర్ వేసేస్తే అదంతా ఇట్లా ఇప్పుకుంటుంది అన్నట్టు, లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత దాంట్లో మనం చేసుకుంటుంటే మంచిగా పుల్లలుగా సూపర్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది అవుతుంది కదా, ఇది అయిన తర్వాత దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసి కింద పైన మొత్తం మిక్స్ చేసినప్పుడు ఆ కింద ఉన్న జీలకర్ర, కాజు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ సాల్ట్ కూడా మంచిగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఇట్లనే స్టవ్ మీద ఉంచి ఇట్లనే కలిపి మంచిగా నీట్గా చేసుకొని మంచిగా పుల్లలు అయిన తర్వాత తీసి డిషెస్లకు మార్చుకుందాం. చూడండి జీరా రైస్ ఎట్లా అయిపోతుందో, సూపర్గా వస్తుంది కదా. దీని స్మెల్ కూడా మస్తు ఇట్లా వస్తుంది, చాలా బాగా వస్తుంది స్మెల్, సూపర్ ఉంటుంది ఇది. దీని కాంబినేషన్ దాల్చా, మటన్ దాల్చా ప్లస్ జీరా రైస్, ఆహా ఓహో అనుకోని తినాలి మీరు కూడా. దాల్చాకి ఇప్పుడు మనము స్టవ్ ముట్టించేసుకొని రెడీ చేసుకుందాం. దీనిలో ఆయిల్ పోసుకుందాం. దాల్చాకి ఆయిల్ కొంచెం మంచిగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ లేకుంటే నీకు అసలు ఆ టెస్టే రాదు. ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను దాల్చాకి, సరిపోతుంది ఇంత. ఇప్పుడు మనము దీనిలో ఒక 5 లవంగాలు, ఒక 6 ఇలాచి, చిన్న పట్టా ముక్కలు 2-3, ఒక 2 బిర్యానీ ఆకు, ఇవి ఆయిల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనకు దాల్చాకు ఇప్పుడు మటన్ అవసరం కదా, ఆ మటన్ మనం కుక్కర్లో ఉడికించాము. ఇప్పుడు దీన్ని దానిలో మిక్స్ చేసుకుందాం. దానిలో ముందు ఇప్పుడు మనం ఆల్రెడీ గరం మసాలా వేసాం కదా, అది అయిన తర్వాత దానిలో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూను. ఇదంతా పచ్చి వాసన రావద్దు, అందుకరికి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఏదైనా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతేనే సూపర్ ఉంటుంది అది. ఆనియన్ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆనియన్ కూడా దీనిలో మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు వేసేసుకుందాం. అది కూడా దీనిలో కలిపి ఫ్రై చేద్దాం. టమాటాలు వేసేసుకుందాం. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేద్దాం. సొరకాయలు కూడా వేసేసుకుందాం. దీనిలో సొరకాయలు కూడా దీనిలో వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేద్దాం. దీని ముందు దీంతో మనకు దాల్చా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం చింతపండు నీళ్ళు నానబెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకున్నాం. వేసుకొని దీన్ని ఈ విధంగా మంచిగా కలుపుకొని దీంట్లో మిర్చి పౌడరు 1 టీ స్పూను, 1 టేబుల్ స్పూను మిర్చి పౌడర్ వేసుకున్నాం. మనం మటన్లో ఉప్పు వేసాము కదా, ఇప్పుడు దీనిలో కూడా 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం శనగపప్పు ఉడికించాం కదా, అది కూడా దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం మటన్ ఉడికించింది, ఆ మటన్ ఉంది కదా, ఆ మటన్ కూడా ఇప్పుడు ఈ సాంబార్లోకి వేసేసుకుందాం. వేసుకొని ఇది కలిపి మంచిగా మిక్స్ చేసుకొని మటన్ దాల్చా రెడీ అవుతుంటుంది. ఇంకొక 10 మినిట్స్ లోపల మనకి ఇది రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకుందాం ఇందులో. దీంతో పాటు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాం. ధనియాలను గరం మసాలా, మా కరీంనగర్ మసాలా, ఇది 1 టీ స్పూను వేసుకొని మంచిగా కలుపుతున్నాం. సూపర్గా వస్తుంది.
మటన్ దాల్చా సూపర్గా వచ్చింది చూడండి. ఇగో ఈ ఇంత ఈ లెవెల్లో రావాలి అంతే. అంటే మరి చిక్కగా ఉండొద్దు, మరి పలసగా ఉండొద్దు. ఇట్లా వచ్చేసి సూపర్గా వచ్చేసింది. మంచిగా మటన్ పీసులు కూడా మంచిగా ఉడికినాయి, స్మూత్గా ఉడికినాయి. సొరకాయలు కూడా బాగా ఉడికినాయి. సూపర్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లోకి జీరా రైస్ వేసుకుందాం. జీరా రైస్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, పుల్లలు పుల్లలుగా. ఇప్పుడు సాంబార్ వేసేసుకొని ఈ సాంబార్ అవి చూడండి, సాంబార్ ఎంత దాల్చా, మటన్ ముక్కలు, సొరకాయ ముక్కలు ఇవన్నీ కలుపుకొని సూపర్గా కనబడుతుంది కదా, మస్తు ఉంటుంది టేస్ట్ ఇది. ఆహా, మటన్ ఫ్రై, మటన్ దాల్చా, జీరా రైస్ వేసుకొని తింటే ఎలా ఉందో ఇప్పుడు చెప్తా. సూపర్ ఉంది. హైదరాబాదు మటన్ దాల్చా ముస్లిం స్పెషల్. ఎంత బాగా చేస్తారు వాళ్ళంటే చాలా బాగా చేస్తారు. అది మన తెలంగాణకే తలమానికం. అది అంత సూపర్ ఉంది ఇది. ఇది మీకు నచ్చినట్టయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒకసారి థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైన్ ఆఫ్. నేను మీ నరేందర్.